సార్ చెప్పమ్మా. ఉన్నా ఒక 2 minutes. సార్ రిక్వెస్ట్ సార్, నేను మండే చెప్పమ్మా. మండే ట్యూస్డే సార్. అదే సార్, నాకు గుంటూరులో ఈవెంట్స్ ఉన్నాయి సార్. నేను వెళ్తాను, అప్పుడు ఒకవేళ క్లాస్ జాయిన్ సార్, అందుకోసం కాల్ జాయిన్ అయితే ఇదిలే, ఒకటి రోజు 2 రోజులు ఏం కాదు. ఎక్కువగా రెగ్యులర్ గా మీరు ఎగ్గొడితే ఇబ్బంది పడతారు అని చెప్తున్నా. అట్లా అవును సార్. ఓకే సార్. సరే, ఇక మనము స్టార్ట్ చేద్దాము లెసన్. వస్తే రాని, పోతే పోని. ఒక్క నిమిషం. Dear students, today we are going to discussing about the macroeconomics. లెసన్ చెప్పేటప్పుడు మీరు మ్యూట్ లో పెట్టుకోండి మీ ఫోను దాంట్లో, ఎందుకంటే వాయిస్ ఇబ్బంది అవుతుంది పక్కన వాళ్ళకి. కాబట్టి ఈరోజు సెకండ్ సెమిస్టర్లో ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఇది స్థూల అర్థశాస్త్రం, పరిధి మరియు ప్రాముఖ్యత. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీనికి 2:30. సరే, వేరే క్లాస్ ఏమైనా తీసుకున్నారా? ఇప్పుడు ఏమైనా ఎందుకు ఊరు రావడం లేదు? తక్కువ జనం వచ్చినారు. సర్లే, ఓకే. కొల్లాపురి వినిపిస్తుంది కదా? హలో, చెప్పండి సార్. బాగా క్లియర్ గా వినిపిస్తుంది కదా? వినపడుతుంది సార్, కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్లుంది సార్ మా ఊర్లోనా. అదేనమ్మా, చేస్తాం. అందుకే మీకు కన్ఫర్మేషన్ కోసం అడిగారు. సరే 1 minute లో స్టార్ట్ చేద్దాం. సరే, ఇది స్థూల అర్థశాస్త్రం, పరిధి, ప్రాముఖ్యత. సో మనకి అర్థశాస్త్రం అంటే ఆర్థిక కార్యకలాపాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రమే అర్థశాస్త్రము. ఈ అర్థశాస్త్రాన్ని, ఆర్థిక కార్యకలాపాలు అంటే ఏమి? ఉత్పత్తి కానీ, వినియోగం, వినిమయం, పంపిణీ. సో ఇవి 4 ప్రధానమైనటువంటి ఆర్థిక అధ్యయనాంశాలు. సో ఈ ఆర్థిక కార్యకలాపాలను గురించి చర్చించే శాస్త్రమే అర్థశాస్త్రం. సో ఈ అర్థశాస్త్రాన్ని మొట్టమొదటిసారిగా రగ్నార్ ఫ్రిష్ అనేటువంటి ఆర్థికవేత్త సూక్ష్మ, స్థూల అనేటువంటి 2 పదాలను అర్థశాస్త్రంలో ప్రవేశపెట్టాడు. అంటే అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేసేటప్పుడు సూక్ష్మ, స్థూల అనేటువంటి 2 ప్రధానమైనటువంటి అధ్యాయాల కింద అధ్యయనం చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే సూక్ష్మ, స్థూల అనేటువంటి పదాలను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి రగ్నార్ ఫ్రిష్. ఎప్పుడు? 1931లో ఈయన ఆ పదాలను ప్రవేశపెట్టినారు.
సో అప్పటి నుంచి అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేసేటటువంటి సందర్భంలో సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రం అనేటువంటి 2 వేర్వేరు శాస్త్రాల కింద అధ్యయనం చేయడం జరుగుతుంది. సో సూక్ష్మ అర్థశాస్త్రం గురించి మనం ఫస్ట్ సెమ్‌లో మనం తెలుసుకున్నాం. ఫస్ట్ సెమ్‌లో అంటే మైక్రో ఎకనామిక్స్ లేదా సూక్ష్మ అర్థశాస్త్రము అని చెప్పేసి చెప్పుకున్నాం. సో సూక్ష్మ అర్థశాస్త్రం యొక్క నిర్వచనం ఏమి, సూక్ష్మ అర్థశాస్త్రం యొక్క పరిధి, సూక్ష్మ అర్థశాస్త్రం యొక్క ప్రాముఖ్యత, దాని గురించి మనం ఫస్ట్ సెమ్‌లోనే మనం తెలుసుకున్నాం. ఈ సెమ్‌లో మనం స్థూల అర్థశాస్త్రం పరిధి, ప్రాముఖ్యత ఈ అంశాన్ని గురించి మనం పరిశీలిద్దాం. ఇక్కడ ఈ స్థూల అర్థశాస్త్రం అనేటువంటిది ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్‌లో ఏమంటాం మనము? స్థూల అర్థశాస్త్రాన్ని ఆంగ్లంలో మ్యాక్రో ఎకనామిక్స్ అని అంటారు. ఎకనామిక్స్ అనేటువంటి పదాన్ని ఆంగ్లంలో మ్యాక్రో ఎకనామిక్స్ అంటారు ఇంగ్లీష్‌లో. మ్యాక్రో అనేటటువంటి ఈ ఆంగ్ల పదం అనేటువంటిది మ్యాక్రోస్ అనేటటువంటి గ్రీక్ పదం నుండి ఉద్భవించింది. మ్యాక్రోస్ అనేటువంటి గ్రీక్ పదం నుండి ఉద్భవించింది. సో గ్రీకు భాషలో మ్యాక్రోస్ అనగా పెద్ద లేదా మొత్తము అని చెప్పేసి అర్థం. మ్యాక్రోస్ అనగా పెద్ద లేదా మొత్తము అని చెప్పేసి దాని అర్థం. ఇక్కడ వైయక్తిక యూనిట్లను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రము అని చెప్పేసి గతంలో మనం డిస్కస్ చేయడం జరిగింది. అంటే వైయక్తిక యూనిట్ల గురించి అంటే ఒక వ్యక్తి గురించి కానీ, ఒక సంస్థ గురించి కానీ, లేదా ఒక పరిశ్రమ గురించి కానీ, ఈ రకంగా ఒక వస్తువు గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే వైయక్తిక యూనిట్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే సూక్ష్మ అర్థశాస్త్రం. అది మనం ఫస్ట్ సెమ్‌లో డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఈ వైయక్తిక యూనిట్ల గురించి కాకుండా ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని వైయక్తిక యూనిట్లను కలిపి యూనిట్ల మొత్తాన్ని అంతటిని కలిపి మనం పరిశీలిస్తే దాన్ని స్థూల అర్థశాస్త్రము అని చెప్పేసి అంటాం. సో వైయక్తిక యూనిట్లను గురించి కాకుండా యూనిట్ల మొత్తాన్ని గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే స్థూల అర్థశాస్త్రము. ఇక్కడ ఒక వినియోగదారుని లేదా ఒక సంస్థ యొక్క సమతౌల్యంను పరిశీలిస్తే అది సూక్ష్మ అర్థశాస్త్రం అవుతుంది, అంటే మైక్రో ఎకనామిక్స్ అవుతుంది. కానీ ఒక వ్యక్తి గురించి కాకుండా లేదా ఒక ఉద్యోగి గురించి కాకుండా మొత్తం ఉద్యోగితను, మొత్తం ఉత్పత్తిని అంటే ఒక వస్తువు యొక్క ఉత్పత్తిని గురించి కాకుండా మొత్తం ఉత్పత్తిని, మొత్తం పొదుపును గురించి అధ్యయనం చేయడాన్ని స్థూల ఆర్థిక విశ్లేషణ అని అంటారు. అంటే యూనిట్ల మొత్తాన్ని సమిష్టిగా నిర్వచించి వాటి మధ్య ఉండేటటువంటి సంబంధాలను పరిశీలించడమే ఈ స్థూల అర్థశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి గురించి ఆదాయం గురించి ఆలోచన చేస్తే అది సూక్ష్మ అర్థశాస్త్రం. అట్లా కాకుండా దేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరి గురించి ఆలోచన చేస్తే అది జాతీయ ఆదాయం. అంటే సో ఆ జాతీయ ఆదాయం గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రమే స్థూల అర్థశాస్త్రం. అట్లాగే ఒక సంస్థ ఒక పరిశ్రమ యొక్క ఉత్పత్తిని గురించి ఆలోచన చేస్తే అది సూక్ష్మ అర్థశాస్త్రం. అట్లా కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమల యొక్క ఉత్పత్తిని గురించి పరిశీలిస్తే దాన్ని స్థూల అర్థశాస్త్రం అని చెప్పేసి అంటాం. కాబట్టి వైయక్తిక యూనిట్లను గురించి కాకుండా యూనిట్ల మొత్తాన్ని గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రమే స్థూల అర్థశాస్త్రము అని చెప్పేసి అంటాం. ఇది పరిశీలించేటువంటి అంశాలు ఏమంటే సాధారణమైనటువంటి ధరల స్థాయి, అంటే ధరల స్థాయి యొక్క సగటు ధరల స్థాయి పెరుగుతా ఉందా లేదా తగ్గుతా ఉందా, ఏ విధంగా ఉంది అనేటువంటిది పరిశీలిస్తుంది. అట్లాగే మొత్తం వినియోగము, మొత్తం పెట్టుబడులు, అంతర్జాతీయ వ్యాపారం, ఆర్థికాభివృద్ధి ఇవన్నీ ఎలా నిర్ణయించబడతాయో వాటిలో వచ్చేటటువంటి మార్పులకు కారణాలేమో స్థూల అర్థశాస్త్రం అనేటువంటిది పరిశీలిస్తుంది. అంటే ఇప్పుడు సాధారణ ధరల స్థాయి కానీ, మొత్తం వినియోగం గురించి కానీ, మొత్తం పెట్టుబడులు, మొత్తం ఆదాయము, అంతర్జాతీయ వ్యాపారము ఇలాంటి అనేక అంశాలను గురించి స్థూల అర్థశాస్త్రం అనేటువంటిది అధ్యయనం చేస్తుంది లేదా పరిశీలిస్తుంది. ఇక్కడ మనకు ప్రధానంగా మొత్తం ఆదాయం అంటే వ్యక్తి యొక్క ఆదాయం గురించి కాకుండా వ్యక్తుల యొక్క మొత్తం ఆదాయం అంటే జాతీయ ఆదాయం గురించి లేదా మొత్తం ఆదాయం గురించి, అట్లాగే మొత్తం ఉద్యోగిత స్థాయిలు ఏ విధంగా నిర్ణయించబడతాయి అనేది స్థూల అర్థశాస్త్రం వివరిస్తుంది. అందుకే దీన్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని అంటారు. అంటే సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఏమో
ధరల సిద్ధాంతం అని అంటాం. ఈ స్థూల అర్థశాస్త్రాన్ని ఏమో ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతం అని చెప్పేసి అంటాం. ఈ ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతాన్ని మనకి ద జేఎం కీన్స్ అనేటువంటి ఆర్థికవేత్త అంటే బాగా ప్రాచుర్యంలోకి తెచ్చినాడు. ఈ జేఎం కీన్స్, జాన్ మెనార్డ్ కీన్స్ అనేటువంటి ఆర్థికవేత్త తాను రచించినటువంటి ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ, ఇది 1936 లో ఈయన పబ్లిష్ చేసినాడు. ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటటువంటి గ్రంథంలో తన భావాలను లేదా ఆలోచనలను దాంట్లో పొందుపరచడం జరిగింది. ఈ యొక్క గ్రంథాన్ని 1936 లో మనకి పబ్లిష్ చేయడం జరిగింది. సో ఆ గ్రంథంలో స్థూల అర్థశాస్త్రం యొక్క పై ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా వాటిలో మనకు పొందుపరచడంతో ఇది స్థూల అర్థశాస్త్రాన్ని యొక్క పరిపుష్టం చేసింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు, అంటే సంపూర్ణం చేసింది అని చెప్పేసి భావించవచ్చు. ఇక ప్రాధాన్యత అంటే ఎందుకు ఈ స్థూల అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేయాలి, దాని యొక్క ఉపయోగం ఏమి అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ పనితీరును తెలుసుకోవడానికి స్థూల అర్థశాస్త్రం అనేటువంటిది అవసరమవుతుంది. అంటే ఆర్థిక వ్యవస్థ అంటే ఏమి, కొనుగోలు అంటే ఆర్థిక కార్యకలాపాలు జరిగేటటువంటి ఒక భౌగోళికమైనటువంటి సరిహద్దు కలిగినటువంటి ప్రాంతాన్నే ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అంటాం. అంటే ఆర్థిక కార్యకలాపాలు జరిగేటటువంటి ఒక నియమిత భౌగోళిక ప్రాంతాన్ని ఏమంటామంటే ఆర్థిక వ్యవస్థ అంటాం. భారత్ అనేటువంటిది ఒక ఆర్థిక వ్యవస్థ, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ, శ్రీలంక ఆర్థిక వ్యవస్థ, ఈ రకంగా అనేక ఆర్థిక వ్యవస్థలు అనేటువంటివి ఉంటాయి. అంటే ఆర్థిక కార్యకలాపాలు జరిగేటటువంటి ఒక నిర్ణీతమైన భౌగోళిక ప్రాంతాన్ని మనం ఆర్థిక వ్యవస్థ అంటాం. సో ఆ ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది పనితీరు ఏ విధంగా ఉంది అంటే ఆ ఆర్థిక వ్యవస్థలో ధరల స్థాయి ఏ విధంగా ఉంది, ఆ ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఆదాయం అనేటువంటిది ఏ విధంగా ఉంది, మొత్తం ఉత్పత్తి పెరుగుతా ఉందా లేదా తగ్గుతా ఉందా, అట్లాగే మొత్తం ఉద్యోగితులు ఎలాంటి మార్పులు అనేటువంటివి వస్తున్నాయి అనేటటువంటివి ప్రధానంగా ఈ స్థూల అర్థశాస్త్రం అనేటువంటి చర్చిస్తుంది. కాబట్టి ఈ ధరల స్థాయిలో వచ్చేటటువంటి మార్పులు కానీ, ఈ మొత్తం ఉత్పత్తిలో ఉద్యోగితలో వచ్చేటటువంటి మార్పులే అన్ని ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైనటువంటి సమస్యలను సృష్టిస్తాయి. కాబట్టి వీటికి గల కారణాలను గురించి స్థూల అర్థశాస్త్రం అనేటువంటి అధ్యయనం చేస్తుంది. ప్రధానంగా ఇప్పుడు ఏ దేశంలో పోయినా ధరల స్థాయి విపరీతంగా ధరలు పెరిగినాయనో, లేదా పతనమైనాయనో, లేదా ఉత్పత్తి తగ్గిందనో, ఉద్యోగిత అనేటువంటిది పెరిగిందో లేకుండా నిరుద్యోగిత పెరిగిందనేటువంటి అంశాల గురించి ప్రధానమైనటువంటి సమస్యలు అన్ని దేశాల్లో కూడా ఈ సమస్యలు ఉన్నాయి. సో ఈ సమస్యలకు గల కారణాల గురించి ఈ స్థూల అర్థశాస్త్రం అనేటువంటిది అధ్యయనం చేస్తుంది. ఇక రెండవది ప్రభుత్వ విధానాల రూపకల్పన. అంటే ప్రభుత్వం ఏదైనా విధానాలను పాలసీస్ అనేటువంటివి ఫ్రేమ్ చేయాలంటే విధానాలను రూపొందించేటువంటి క్రమంలో అక్కడ ఈ స్థూల అర్థశాస్త్రం అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు పేదరికం, నిరుద్యోగం, వ్యాపార చక్రాలు, సమిష్టి డిమాండ్ కొరత మొదలగు ఎన్నో సమస్యలు ఈనాటి ప్రభుత్వాలు ఎదుర్కోవలసిన పరిస్థితి ఉంది. సో ఈ సమస్యల పరిష్కారానికి స్థూల అర్థశాస్త్రం అనేటువంటిది దోహదపడుతుంది. అంటే ఇప్పుడు పేదరికం, దేశంలో పేదరికం దాదాపు 30% ఉందని కొన్ని అంచనాలు, లేదా 20% ఉందని కొన్ని అంచనాలు, ఈ రకంగా రకరకాలైనటువంటి అంచనాలు ఉన్నాయి. దేశంలో పేదరికం ఇంత ఉంది అని చెప్పేసి. అట్లాగే నిరుద్యోగిత ఉంది, వ్యాపార చక్రాలు అనేటువంటివి ఉన్నాయి, సమిష్టి డిమాండ్ కొరత అనేటువంటిది ఎక్కువగా ఉంది. ఇలాంటి అన్ని అంశాలను విషయంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకున్నటువంటి క్రమంలో ఈ స్థూల అర్థశాస్త్రం అనేటువంటిది ఉపయోగపడుతుంది. అంటే పేదరికాన్ని తగ్గించాలి, ఎంత తగ్గించాలి, ఎలా తగ్గించాలి అనేటటువంటిది ప్రభుత్వం నిర్ణయించుకునే క్రమంలో ఈ స్థూల అర్థశాస్త్రం అనేటువంటిది ఉపయోగపడుతుంది. అంటే పేదరికానికి రావడానికి గల కారణాలు, పేదరికం యొక్క పోగొట్టడానికి కావాల్సిన మార్గాలు, పరిష్కార మార్గాలు, ఆ పేదరికం యొక్క తీవ్రత మొదలగు అన్ని అంశాలను స్థూల అర్థశాస్త్రం అనేటువంటిది అధ్యయనం చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఏదైనా విధానాలను పాలసీస్ డిజైన్ చేసే సందర్భంలో తప్పనిసరిగా స్థూల అర్థశాస్త్రాన్ని
పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఈ యొక్క స్థూల అర్థశాస్త్రం అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రభుత్వ విధానాల రూపకల్పన అంటే ఏమి, దేనికి సంబంధించినటువంటి విధానాలను రూపకల్పన చేసే క్రమంలో ఉపయోగపడుతుందంటే పేదరికాన్ని తగ్గించాలి, ఎలా తగ్గించాలి, అట్లాగే నిరుద్యోగితను నిర్మూలించాలి, వ్యాపార చక్రాలు అనేటువంటివి ఆ ఒడిదుడుకులు అనేటువంటివి ఎక్కువగా లేకుండా ఏ విధంగా నియంత్రించాలి, వ్యాపార చక్రాల్లో వచ్చేటటువంటి సందర్భంలో తీసుకోవాల్సినటువంటి ముందస్తు జాగ్రత్తలు ఏమి, పర్యవసానాలను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏమైనటువంటి విషయాన్ని ఈ స్థూలార్థశాస్త్రం అనేటువంటి పరిశీలిస్తుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఈ యొక్క పనితీరును తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది, ప్రభుత్వ విధానాల రూపకల్పనకు ఉపయోగపడుతుంది, అట్లాగే ఈ యొక్క అభివృద్ధి సిద్ధాంతాలను తెలుసుకోవడానికి ఈ యొక్క స్థూల అర్థశాస్త్రం అనేటువంటి ఉపయోగపడుతుంది. అభివృద్ధి సిద్ధాంతాలు అంటే ఏమి, వెనుకబడిన దేశాలకు సత్వర ఆర్థిక అభివృద్ధిని సాధించడం ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉంటుంది. దీన్ని సాధించడానికి అవలంబించవలసినటువంటి విధానాలేవో, అందులో ఇమిడి ఉన్నటువంటి సమస్యలేవో స్థూల అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. అంటే ఏమి, వెనుకబడిన దేశాలు, ఇప్పుడు మనకు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలను మనం వెనుకబడిన దేశాలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే అభివృద్ధి చెందిన దేశాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలని, వెనుకబడిన దేశాలని చెప్పేసి మనం బ్రాడ్గా డివైడ్ చేయొచ్చు. సో ఆ క్రమంలో వెనుకబడిన దేశాలు అనేటువంటివి అంటే అభివృద్ధిలో ఇంకా బాగా వెనుకబడిన దేశాలను మనం వెనుకబడిన దేశాలని చెప్పేస్తాము. ఆ వెనుకబడిన దేశాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలను కూడా మనం వెనుకబడిన దేశాల కిందనే లెక్కించుకోవచ్చు. కాబట్టి అలాంటి అన్ని దేశాల్లో కూడా ఇప్పుడు భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, అలాగే పాకిస్తాన్ అనేటువంటిది ఒక అభివృద్ధి చెందుతున్న దేశం, అట్లాగే శ్రీలంక అనేటువంటిది ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. సో ఈ అన్ని దేశాలలో మనకి వాటి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమి, ఆర్థిక అభివృద్ధిని సాధించడం, సత్వర ఆర్థిక అభివృద్ధిని సాధించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి ఈ ఆర్థికాభివృద్ధి అనేటువంటిది సాధించడం అనే దాంట్లో ఎలాంటి విధానాలను అనుసరించాలి అంటే శ్రమ ఉత్పత్తి పద్ధతులు అనుసరించాలా, లేకపోతే మూలధన ఉత్పత్తి పద్ధతులు అనుసరించాలా, లేకపోతే అన్ని రంగాల్లో ఒకేసారి పెట్టుబడులు పెట్టాలా, లేకపోతే అన్ని రంగాలలో వాయిదాల పద్ధతిలో పెట్టుబడులు పెట్టాలనేటువంటి అంశాలను ఇది స్థూల అర్థశాస్త్రం అనేటువంటిది పరిశీలిస్తుంది. ఇక్కడ అట్లాగే ఆర్థిక వ్యవస్థ యొక్క సమగ్ర దృష్టిని పరిశీలిస్తుంది. ఎందుకంటే ఒక నిమిషం. సో వైయక్తిక యూనిట్ల గురించి, యూనిట్ల విశ్లేషణలో తెలియనటువంటి అంశాలు, ఇప్పుడు ఒక దేశంలో ఒక పరిశ్రమ అభివృద్ధి చెందుతా ఉంది, లేదా ఒక పరిశ్రమలో ఎక్కువగా ఉత్పత్తి తక్కువగా ఉంది, ఒక పరిశ్రమలో వేతనాలు తక్కువగా ఉన్నాయి. ఈ రకంగా ఒక సూక్ష్మార్థశాస్త్రం అనేటువంటిది ఒకదాని గురించి ఆలోచన చేస్తుంది, లేదా ఒక వ్యక్తి యొక్క ఆదాయం తక్కువ ఉందనో, ఒక వ్యక్తి యొక్క ఆదాయం ఎక్కువ ఉందనో ఈ రకంగా పరిశీలిస్తుంది. సో ఆ రకంగా అట్లా వైయక్తిక యూనిట్ల గురించి అధ్యయనం చేస్తే, మొత్తం యూనిట్ల గురించి తెలియదు. అందుకే మొత్తం యూనిట్ల గురించి తెలుసుకోవాలంటే స్థూల అర్థశాస్త్రం అనేటువంటిదే ఉపయోగపడుతుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థ సమగ్ర, ఇప్పుడు ఒక వ్యక్తి ఆదాయం ఎక్కువ ఉండొచ్చు, ఒక వ్యక్తి యొక్క ఆదాయం తక్కువ ఉండొచ్చు, ఒక పరిశ్రమ యొక్క వేతనాలు ఎక్కువగా ఉండొచ్చు, మరొక పరిశ్రమలో వేతనాలు తక్కువగా ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. మొత్తం మీద ఆ దేశం ఏ విధంగా ఉంది అనే సమగ్రమైనటువంటి రూపాన్ని మనం పరిశీలించాలంటే తప్పనిసరిగా మనకి స్థూల అర్థశాస్త్రం అనేటువంటి ఉపయోగపడుతుంది. ఇక ఆధునిక ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుంది. ఈ యొక్క స్థూల అర్థశాస్త్రం అనేటువంటిది ఆధునిక ఆర్థిక సమస్యలు, ఆధునిక ఆర్థిక సమస్యలు అన్ని దేశాల్లో కూడా ఈ పేదరికము, నిరుద్యోగము, వ్యాపార చక్రాలు, ఇలాంటి ఆర్థికాభివృద్ధి ఇలాంటి సమస్యలు అనేటువంటివి ఉన్నాయి. సో అలాంటి సమస్యల పరిష్కారం చేసే క్రమంలో ఆర్థికవేత్తలకు
స్థూల అర్థశాస్త్రం అనేటువంటిది అవసరమవుతుంది. కాబట్టి స్థూల అర్థశాస్త్రం అధ్యయనం చేయందే ఆధునిక ఆర్థిక సమస్యలైనటువంటి పరిష్కారానికి మార్గాలను కనుక్కునేటటువంటి అవకాశము లేదు. ఇక ఆరవది సూక్ష్మ ఆర్థిక విశ్లేషణలో అసంపూర్ణతలను తొలగిస్తుంది. అంటే సూక్ష్మ అర్థశాస్త్రంలో ఒక వ్యక్తి విషయంలో నిజమైంది మొత్తం అందరి వ్యక్తులకు వర్తింపజేయడానికి వీలు పడదు. ఎందుకు వీలు పడదు? ఒక వ్యక్తి పొదుపు చేస్తే ఏమైతుంది? పొదుపు పెరుగుతుంది, తద్వారా అతని యొక్క భవిష్యత్ సంక్షేమం పెరుగుతుంది. కానీ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా పొదుపు చేసినారనుకో, వచ్చిన లెక్కంతా కూడా మనకు 10,000 వస్తే 10,000ను మనము 9,000 పొదుపు చేసినాం అనుకో, అలాగే దేశంలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా పొదుపు చేస్తే అలాంటప్పుడు ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేటువంటి అవకాశము ఉంది. ఎందుకు? ఒకరి ఖర్చు మరొకరికి ఆదాయం అవుతుంది. ఆదాయంలో నుంచినే పొదుపు చేసుకుంటాం. ఎవడే కానీ ఖర్చు పెట్టకపోతే మనకు ఆదాయం ఎట్లా వస్తుంది? కాబట్టి సూక్ష్మ అర్థశాస్త్రంలో ఒక వ్యక్తికి నిజమైంది అందరి వ్యక్తుల్లో ఇప్పుడు సపోజ్ ఒక పరిశ్రమలో విపరీతమైన లాభాలు వస్తున్నాయనుకో, దేశంలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమలో లాభాలు వస్తున్నాయని చెప్పడానికి వీలైతుందా అంటే కాదు. అట్లాగే మన ఊర్లో ఒక కుటుంబం సంపన్నవంతమైనటువంటి కుటుంబం ఉందనుకో, కాబట్టి ఆ ఊరంతా కూడా సంపన్నవంతమైనటువంటి ఊరు అని చెప్పేసి చెప్పడానికి వీలు పడదు. కాబట్టి సూక్ష్మ ఆర్థిక విశ్లేషణలో అసంపూర్ణతలను స్థూల అర్థశాస్త్రం అనేటువంటిది తొలగిస్తుంది. తర్వాత ఆర్థిక అభివృద్ధిని సాధించడం. ఆర్థిక అభివృద్ధిని సాధించడం అంటే ఆధునిక ఆర్థిక వ్యవస్థల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఆర్థిక అభివృద్ధిని సాధించడమే. ఆర్థిక అభివృద్ధి అంటే ఇక్కడ ఆర్థిక వృద్ధితో పాటు సంస్థాగత సాంకేతిక రంగాలలో మార్పులతో కూడినటువంటి అభివృద్ధినే ఆర్థిక అభివృద్ధి అని చెప్పేసి అంటాం. వస్తు సేవల ఉత్పత్తిలోని పెరుగుదలతో పాటు సంస్థాగత సాంకేతిక మార్పులతో కూడినటువంటి అభివృద్ధినే ఆర్థిక అభివృద్ధి అని చెప్పేసి మనం చెప్తుంటాం. అంటే మనం కేవలము దేశంలో 1,00,000 టన్నులు ధాన్యం పండించినామనో, 2 లక్షల ట్రాక్టర్లు ఉత్పత్తి చేసినామనో, తద్వారా అభివృద్ధి చెందినామని చెప్పి చెప్పుకోవడానికి వీలు పడదు. అది ఎట్లుండాలా? సంస్థాగతంగా అంటే మరి రేపు సంవత్సరమైనా అంతే ఉత్పత్తి సాధించగలమన్నటువంటి పరిస్థితులు ఉండాలి. అట్లాగే సాంకేతిక రంగంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి అనేటువంటిది ఉండాలా. ఏదో ఒక సంవత్సరం సాధించినంత మాత్రాన 2 సంవత్సరం సాధించలేనటువంటి పరిస్థితి ఉంటే దాన్ని ఆర్థిక అభివృద్ధి అని చెప్పేసి అనలేము. కాబట్టి ఆర్థిక అభివృద్ధి అంటే వస్తు సేవల ఉత్పత్తిలోని పెరుగుదలతో పాటు సంస్థాగత సాంకేతిక మార్పులతో కూడిన అభివృద్ధినే మనం ఆర్థిక అభివృద్ధి అని చెప్పేసి అంటాము. సో అటువంటి ఆర్థిక అభివృద్ధిని సాధించడం అనేటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. అందుకే దానికోసం ఉత్పత్తి కానీ, ధరలు, ఉద్యోగితలో వీటిలో ఉన్నటువంటి స్థిరత్వాన్ని సాధించడమే ప్రధానమైనటువంటి ధ్యేయంగా ఆర్థిక వ్యవస్థలు అనేటువంటివి పనిచేస్తున్నాయి. కాబట్టి ఆధునిక ప్రపంచంలో ఉన్నటువంటి ఆధునిక ఆర్థిక వ్యవస్థలకు స్థూల అర్థశాస్త్రం అనేటువంటిది అనివార్యము అని చెప్పేసి మనం చెప్పక తప్పదు. కాబట్టి ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే ఖచ్చితంగా దేశంలో ధరలు అనేటువంటివి అదుపులో ఉండాలా, ఉద్యోగిత అనేటువంటిది కల్పించాలా, అంటే నిరుద్యోగిత అనేటువంటిది పెరగకుండా ఉపాధికి అవకాశాలను కల్పించాలా, తద్వారా అధికోత్పత్తిని సాధించాలా. సాధించడమే కాకుండా వీటిలో స్థిరత్వాన్ని సాధించాలి. అంటే ఒక సంవత్సరంలో ఎక్కువ ఉత్పత్తి చేసి ఒక సంవత్సరంలో తక్కువ ఉత్పత్తి చేసే పరిస్థితి కాకుండా స్టేబుల్ గా ఆ ఉత్పత్తి అనేటువంటిది క్రమంగా పెంచుకుంటూ పోయేటట్లుగా ఉండాలి. సో ఈ రకంగా అలా ఉండాలి అంటే దానికి ఎదురయ్యేటటువంటి సమస్యలను అధ్యయనం చేసి అలాంటి సమస్యలు అధిగమించే విధంగా ఈ యొక్క స్థూల అర్థశాస్త్రం అనేటువంటిది పరిష్కార మార్గాలను చూపిస్తుంది. కాబట్టి ఇవి ఆ స్థూల అర్థశాస్త్రం అంటే ఏమి, స్థూల అర్థశాస్త్రం యొక్క ప్రాధాన్యత, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ మీరు తప్పనిసరిగా నేర్చుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ఇంతవరకు? స్థూల అర్థశాస్త్రం అంటే ఏమో చెప్పుకున్నాం. అంటే స్థూల అర్థశాస్త్రాన్ని మ్యాక్రో ఎకనామిక్స్ అంటాము. ఇంగ్లీష్ లో మ్యాక్రో అనేటువంటి పదము మ్యాక్రోస్ అనేటువంటి గ్రీక్ పదం నుండి వచ్చింది. మ్యాక్రోస్ అనేటువంటి గ్రీక్ పదం నుండి వచ్చింది. ఆ గ్రీక్ భాషలో మ్యాక్రోస్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? పెద్ద లేదా మొత్తము అని చెప్పేసి అంటాం. స్థూల అర్థశాస్త్రాన్ని ఆంగ్లంలో అంటే లేదా ఇంగ్లీష్ లో మ్యాక్రోస్ అంటాము. ఈ మ్యాక్రోస్ అనేటువంటి ఆంగ్ల పదము
గ్రీకు భాష నుండి వచ్చింది. గ్రీకు భాషలోని మ్యాక్రోస్ అనేటువంటి పదం నుండి వచ్చింది. మ్యాక్రో అనేటువంటి పదం MACRO మ్యాక్రో అనేటువంటి ఈ పదము మ్యాక్రోస్ అనేటువంటి గ్రీకు పదం నుండి వచ్చింది. మ్యాక్రోస్ అంటే గ్రీకు భాషలో పెద్ద లేదా మొత్తము అని చెప్పేసి అర్థం. ఇక్కడ వైయక్తిక యూనిట్లను గురించి కాకుండా యూనిట్ల మొత్తాన్ని పరిశీలించేటటువంటి శాస్త్రాన్ని స్థూలార్థ శాస్త్రము అని చెప్పేసి అంటాం. సింపుల్ గా మీకు ఇప్పుడు వైయక్తిక యూనిట్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సూక్ష్మార్థ శాస్త్రం అంటాం. అట్లా కాకుండా ఇక్కడ వైయక్తిక యూనిట్లను గురించి కాకుండా యూనిట్ల మొత్తాన్ని గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రమే స్థూల అర్థశాస్త్రము. ఎట్లా ఒక వినియోగదారుని, ఒక సంస్థ, ఒక పరిశ్రమ గురించి కాకుండా ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థల గురించి, దేశంలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమల గురించి, దేశంలో ఉన్నటువంటి మొత్తం ఉద్యోగత గురించి ఈ రకంగా అధ్యయనం చేస్తే దాన్ని స్థూలార్థ శాస్త్రము అని చెప్పేసి చెప్పుకున్నాం. అంటే యూనిట్ల మొత్తాన్ని ఒకరి గురించి, ఒక పరిశ్రమ గురించో, ఒక వినియోగదారుని గురించో, ఒక ఉత్పత్తిదారుని గురించో కాకుండా మొత్తం అన్ని అంశాలను అందరి గురించి, ఇప్పుడు మీ ఊర్లో ఒక కుటుంబాన్ని గురించి ఆలోచన చేస్తే అది సూక్ష్మార్థ శాస్త్రం. అట్లా కాకుండా మీ ఊర్లో ఉన్నటువంటి అన్ని కుటుంబాలను కలిపి ఆ ఊరంతా కూడా ఇట్లాంటిది, మొత్తం ఆ ఊర్లో ఉండే వాళ్ళంతా ఇలాంటి వాళ్ళు, లేకపోతే ఆ ఊర్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఆదాయం అనేటువంటిది జనరల్ గా ఒక్కొక్కరికి సంవత్సరానికి 5 లక్షలు ఉంటుంది, లేకపోతే 3 లక్షలు ఉంటుంది అని జనరల్ గా. అదే ఒక్కొక్కరి గురించి అధ్యయనం చేస్తే ఒక ఫ్యామిలీ ఎక్స్ అనేటువంటి ఫ్యామిలీలో ఇంత ఆదాయం ఉంది, వై అనేటువంటి ఫ్యామిలీలో ఇంత ఉంది, ఏ అనేటువంటి ఫ్యామిలీలో ఇంత ఉంది అని వేరువేరుగా అధ్యయనం చేస్తే దాన్ని ఏమంటాము? సూక్ష్మార్థ శాస్త్రం అంటాం. అట్లా కాకుండా ఆ గ్రామం అంతా ఓవరాల్ గా చూసి దాన్ని పరిశీలిస్తే దాన్ని ఏమంటామంటే స్థూలార్థ శాస్త్రము అంటాం. అందుకే దీన్ని ఏం చెప్తారంటే, అడవి ఉందనుకో, ఒక అడవిలో ఒక్కొక్క చెట్టు గురించి ఆలోచన చేస్తే, పరిశీలిస్తే దాన్ని సూక్ష్మార్థ శాస్త్రం అంటాం. అట్లా కాకుండా అడవి మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకొని అధ్యయనం చేస్తే దాన్ని స్థూలార్థ శాస్త్రము అని చెప్పేసి అంటాం. అడవి మొత్తాన్ని ఇప్పుడు జనరల్ గా ఒక అడవి లేకపోతే రకరకాల చెట్లు ఉంటాయి, వేప చెట్లు, కంప చెట్లు, రకరకాల చెట్లు ఉంటాయి, తుమ్మ చెట్లు అని. సో మొత్తం మీద ఓవరాల్ గా చూసి ఇదంతా కూడా ఇది కంప చెట్ల అడవి, లేకపోతే ముళ్ళ అడవి, లేకపోతే ఇదంతా కూడా వేప చెట్లు ఉన్నటువంటి అడవి అని మనం ఎందుకు చెప్తాము? 50 అయితే ఎక్కువ ఉన్నాయి. జనరల్ గా చూసి ఇవన్నీ కూడా ఇట్లాంటివే, ఇవన్నీ కూడా ఎండాకాలంలో అన్ని ఆకురాల్చేటటువంటి అడవులే, ఈ రకంగా మనం డిసైడ్ చేస్తాం. సో దాన్ని స్థూలార్థ శాస్త్రం అంటారు. అట్లా కాకుండా ఆ అడవిలో కొన్ని ఆకురాలు చెట్లు ఉంటాయి, కొన్ని ఆకు రాల్సిన అడవు చెట్లు కూడా ఉండొచ్చు. సో అట్లా అధ్యయనం చేస్తే దాన్ని సూక్ష్మార్థ శాస్త్రం అంటారు. అట్లా కాకుండా అడవి మొత్తాన్ని ఒక యూనిట్కి తీసుకొని అధ్యయనం చేస్తే దాన్ని స్థూలార్థ శాస్త్రము అని చెప్పేసి అంటారు. ఇక ఇది ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని చెప్పేసి అంటాం. దేన్ని? స్థూలార్థ శాస్త్రాన్ని. ఎందుకు? ఇక్కడ వ్యక్తి ఆదాయం గురించి కాకుండా మొత్తం ఆదాయం గురించి, మొత్తం ఉద్యోగిత గురించి ఇది ఎక్కువగా అధ్యయనం చేస్తుంది. సో జాతీయ ఆదాయము, జాతీయ ఉద్యోగిత గురించి ఈ యొక్క స్థూలార్థ శాస్త్రం అనేటువంటిది అధ్యయనం చేస్తుంది. అందుకే దీన్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతము అని చెప్పేసి అంటాం. అదే సూక్ష్మార్థ శాస్త్రాన్ని ధరల సిద్ధాంతము అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇప్పుడు దీన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చినటువంటి ఆర్థికవేత్త ఎవరంటే జేఎం కీన్స్, జాన్ మెనార్డ్ కీన్స్. ఈయన ఈ గ్రంథం రాసినటువంటి మంచి చాలా వరల్డ్ లెవెల్ పాపులర్ బుక్ ఏదైనా ఉందంటే ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ. ఇది ప్రపంచంలో అత్యంత ప్రభావం కలిగినటువంటి లేదా ప్రభావాన్ని చూపినటువంటి గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ. ఈ గ్రంథంలో జేఎం కీన్స్ తన యొక్క భావాలన్నింటిని కూడా వ్యక్తపరిచినాడు. దాంతో స్థూలార్థ శాస్త్రం అనేటువంటిది యొక్క సంపూర్ణత్వాన్ని పొందింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ స్థూలార్థ శాస్త్రాన్ని మనం ఎందుకు అధ్యయనం చేయాలి, దానివల్ల మనకు ఉన్నటువంటి ఉపయోగం ఏమి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ ప్రాధాన్యతలో ప్రధానమైనది ఆర్థిక వ్యవస్థ పనితీరును తెలుసుకున్నటకు. మీకు ఎందుకంటే రిపీట్ చేస్తున్నా అంటే మీకు ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ మరొక్కసారి మీకు పూర్తిగా అవగాహన పెంచుకుంటారనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ చెప్పడం జరిగింది. కాబట్టి ఆర్థిక వ్యవస్థ పనితీరును తెలుసుకోవడానికి ఈ స్థూలార్థ శాస్త్రం ఉపయోగపడుతుంది. అంటే సాధారణ ధరల స్థాయి కానీ, మొత్తం ఆదాయము, మొత్తం ఉత్పత్తి, మొత్తం ఉద్యోగిత, దీంట్లో వచ్చేటటువంటి మార్పులే ఆర్థిక సమస్యలకు కారణం. అందుకే అవి ఎందుకు వస్తాయి,
మొత్తం ఉత్పత్తి ఎందుకు పెరుగుతుంది లేకుంటే ఎందుకు తగ్గుతుంది, మొత్తం ఉద్యోగిత పెరగడానికి కారణమేమి, తగ్గడానికి కారణమేమి, దీంట్లో వచ్చే మార్పులేమి, ఇవి ప్రధానమైనటువంటి ఆర్థిక సమస్యలు. సో వాటిని గురించి స్థూల అర్థశాస్త్రం అనేటువంటిది అధ్యయనం చేస్తుంది. ప్రభుత్వం కూడా ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కూడా ఉపయోగపడుతుంది స్థూల అర్థశాస్త్రం. ఎట్లా? పేదరికము, నిరుద్యోగిత, వ్యాపార చక్రాలు వీటిని పరిష్కరించే క్రమంలో ఈ ప్రభుత్వము దీన్ని పరిగణలోకి తీసుకుంటుంది, స్థూల అర్థశాస్త్రాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. సో ఇది చేసేటటువంటి ఇంకొక ప్రయోజనం ఏది స్థూల అర్థశాస్త్రం అందించేటువంటి ప్రయోజనము. ఇక మూడవది అభివృద్ధి సిద్ధాంతాలను తెలుసుకోవడం. అంటే అభివృద్ధి సిద్ధాంతాలు అంటే ఇప్పుడు జపాన్ వేగంగా అభివృద్ధి చెందింది, ఎట్లా అభివృద్ధి చెందింది, దానికి అనుసరించాల్సినటువంటి విధానం ఏంది, దీన్ని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఆ అభివృద్ధిని సత్వర ఆర్థికాభివృద్ధిని సాధించడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకున్నాయి. కాబట్టి అలాంటి లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు వాటిని ఏ వ్యూహాలను, ఏ ప్రణాళికలను అనుసరించాలి అని చెప్పేసి మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ స్థూల అర్థశాస్త్రం అనేటువంటిది చెప్తుంది. జపాన్ లో వేగంగా అభివృద్ధి చెందడానికి ఏం కారణము, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగిత పరిస్థితి ఏంది, ఆదాయం పరిస్థితి ఏంది, ఆ రకంగా ఉత్పత్తి పరిస్థితి ఏంది, దాంట్లో ఉన్న ఉత్పత్తి పద్ధతులు ఏంటివి, ఇవన్నీ కూడా ఈ స్థూల అర్థశాస్త్రం అనేటువంటిది అధ్యయనం చేస్తుంది. ఇక నాలుగవది ఆర్థిక వ్యవస్థ యొక్క సమగ్ర దృష్టిని ఇస్తుంది. అంటే ఇప్పుడు వైయక్తిక యూనిట్ల విశ్లేషణలో తెలియనివి స్థూలార్థ విశ్లేషణలో తెలుస్తాయి. ఇప్పుడు మనం అన్నం వండేటప్పుడు అన్నంలో ప్రతి మెతుకు కూడా ఉడికిందా లేదా అని మనం పరిశీలిస్తే దాన్ని సూక్ష్మార్థశాస్త్రం అంటాం. అట్లా కాకుండా అన్నంలో 1-2 మెతుకులు చూసి ఉడికిందనుకో, సో మొత్తం అన్నం అంతా ఉడికింది అని చెప్తే దాన్ని స్థూల విశ్లేషణ అంటాం. సో ఇప్పుడు ప్రతి మెతుకును అది ఉడికిందా లేదనేటువంటి పరిశీలన చేసే దానికంటే 1-2 ముట్టుకొని మొత్తం మీద ఈ అన్నం ఉడికింది లేకపోతే అన్నం ఉడకలేదు అని డిసైడ్ చేస్తాం. అట్లాగే గ్రామంలో ఒక 4 ఇండ్లు చూసి 4 ఇండ్లు పోయినాం అనుకో, 4 ఇండ్లు పరిశీలన చేసి వీళ్ళందరూ కూడా ఈ ఊర్లో ఉండే వాళ్ళ యొక్క ఆదాయం అంతా కూడా 1,00,000 నుంచి 2 లక్షల లోపల ఉంది అని డిసైడ్ చేస్తే దాన్ని ఏమంటామంటే స్థూల విశ్లేషణ అవుతుంది. కానీ ఈ సూక్ష్మార్థశాస్త్రం మనం ఒక ఇండ్లు పోయి చూసినాం అనుక, ఒక్కొక్క ఇండ్లు చూసుకుంటూ పోయినాం అనుకో, అలాంటప్పుడు కొన్ని సమగ్రంగా మొత్తం మీద ఎవరికి ఆ గ్రామం అనేటువంటిది బాగా ధనవంతమైందా లేదా పేదరికమైందా అనేటువంటిది తేల్చలేము. ఎందుకంటే ఒక్కొక్కరి గురించి మనం స్టడీ చేస్తాం కాబట్టి సూక్ష్మార్థశాస్త్రంలో. కాబట్టి ఆర్థిక వ్యవస్థ యొక్క సమగ్ర రూపము, స్వరూపం అనేటువంటిది తెలియదు. అందుకే మొత్తం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా స్థూల అర్థశాస్త్రం అనేటువంటిది అవసరం అవుతుంది. అట్లాగే ఆధునిక ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఈ స్థూల అర్థశాస్త్రం అనేటువంటిది ఉపయోగపడుతుంది. అంటే ఆర్థికవేత్తలు ఆధునిక ఆర్థిక సమస్యలకు పరిష్కారానికి ఏవైనా మార్గాలను అన్వేషించాలి అంటే తప్పనిసరిగా స్థూల అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. అట్లాగే సూక్ష్మ ఆర్థిక విశ్లేషణలో అసంపూర్ణతను తొలగిస్తుంది. అంటే సూక్ష్మ ఆర్థిక విశ్లేషణలో తెలియనటువంటి అంశాలు ఏమైనా ఉంటే అటువంటి అంశాలు స్థూల అర్థశాస్త్రంలో తెలుస్తాయి. ఇక ఆర్థికాభివృద్ధిని సాధించడం అనేటువంటిది మరొక ప్రయోజనం. అంటే ఆర్థికాభివృద్ధిని సాధించడం అనేటువంటిది ప్రతి దేశం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. అట్లాగే ఆ ఉత్పత్తి, ధరలు, ఉద్యోగిత స్థాయి వాటిలో స్థిరత్వాన్ని సాధించడం ఎట్లా అనేటువంటి అంశాల గురించి కూడా ఈ స్థూల అర్థశాస్త్రం అనేటువంటిది పరిశీలిస్తుంది. దీనివల్ల అందుకు దీని యొక్క ప్రాధాన్యత అనేటువంటిది నానాటికి పెరుగుతుంది అని చెప్పేసి చెప్పక తప్పదు. సో ఇది స్థూల అర్థశాస్త్రం, దాని యొక్క ప్రాధాన్యత. సో దీని మీద, ఈ కాన్సెప్ట్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడిగితే దాని మీద క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నిస్తా. ఇంకా చెప్పండి. సార్ ఆధునిక ఆర్థిక సమస్యలు అంటే ఏంటి సార్? మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలే ఆధునిక ఆర్థిక సమస్యలు. ఇప్పుడు నిరుద్యోగం ఉంది, పేదరికం ఉంది, వ్యాపార చక్రాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆధునిక ఆర్థిక సమస్యలే. మనం ఇప్పుడు కొన్ని దేశాల్లో విపరీతంగా వృద్ధి పొందింది, ఉత్పత్తి ఎక్కువై అమ్ముకోలేక ఇబ్బందులు పడవచ్చు. సో దాన్ని మనం ఆధునిక ఆర్థిక సమస్య కింద లెక్కించుకోవచ్చు.
ఇక్కడ ఒకసారి మీరు అటెండెన్స్ చెప్పండి, నేను వేసుకుంటా. మీకు ఆల్రెడీ ఉంది కానీ మీరు మీ పేర్లు అనేటువంటిది రకరకాలు ఉన్నాయి. ఆ గ్రూప్ చెప్తే దానికి ఆ గ్రూప్ లోకి వేసుకుంటా. అజయ్ అజయ్ ఎవరు? ఏ గ్రూపు? సార్. నెక్స్ట్ చిన్న తల ఈశ్వర్. చిన్న అంటే ఈ ఆర్డి కదా? ఈశ్వర్ ఈశ్వర్ తర్వాత గౌని శ్రీరామ్ ఈహెచ్పి. ఇదే ఈశ్వర్ చిన్న తలారి. అదిలే మళ్ళీ చూస్తాను, అందరినీ చూసుకుంటా. నెక్స్ట్ కొల్లాపురి. ఓకే. కురుబ వంశీ ఏ గ్రూప్? కురుబ వంశీ వంశీ. నెక్స్ట్ ఎవరు? చిన్న లవ్ స్టార్ చిన్న. ఓకే ఓకే. సంతోష్ ఈఎస్పి. నెక్స్ట్ తిరుమలేశ గ్రూప్. తిరుమలేష్ ఉందా? ఆర్డి గ్రూప్. ఉపేంద్ర దాని కింద యూపీఐ ఉపేంద్ర ఆర్డి. వన్నూరు స్వామి వన్నూరు స్వామి. ఇవన్నీ దీనికి మీకు నెంబరు, ఎగ్జామినేషన్ నెంబరు మీకు ఉంది? ఐడియా ఉందా మీకు? ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబరు నేను ఒకసారి పెడతాను. మీరు 2-3 వన్నూరు స్వాములు ఉన్నారనుకో, అలాంటి సందర్భంలో కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి మీకు మీ నెంబర్ కూడా మీకు ఒకసారి పెడతా, దాంట్లోకి వాట్సాప్ లో పెడతా. మీ హాల్ టికెట్ నెంబరు ఉంది, దాని ప్రకారం అది పలానా నెంబర్ చెప్తే ఆ నెంబర్కి అనుగుణంగానే వేస్తాం. ఎందుకంటే మీరు లేదనుకుంటే మీరే వాట్సాప్ మీ మెయిల్ ఐడిలో ఒక్క నిమిషం, మీ మెయిల్ ఐడిలో యూజర్ ఐడిగా మీ యూజర్ ఐడిలో మీ మెయిల్ ఉంది కదా, మా మెయిల్ యూజర్ ఐడిలో లేకుంటే వాట్సాప్ లో మీరు సపోజ్ మీకు ఒక నెంబర్ ఇచ్చినాం అనుకో, లాస్ట్ లో 654 ఉందనుకో, ఎవరు ఈహెచ్పి వాళ్ళకు 654 అని 654 సంతోష్, 634 ఈశ్వర్, ఆ టైప్ లో అట్లా పెట్టుకున్నారనుకో మొత్తం డిస్ప్లే అవుతుంది. మీకు మళ్ళీ అడగాల్సిన పనిలే, యాజ్ ఇట్ ఈజ్ గా రికార్డ్ అయితే లిస్ట్ అయితే వస్తుంది, పడుతుంది ఈడే. కానీ ఎవరు దాంట్లోకి వెళ్ళాలనేటువంటిది సమస్య. దానికోసం ఓకేనమ్మా. సో మీరు సెకండ్ సెమిస్టర్ కు ముఖ్యంగా మీ బాధ్యత, నేనేం చేయలేను. మీరు రికార్డెడ్ గా మీరు ఉంటేనే మీకు అటెండెన్స్ ఉంటుంది. ఒకసారి 75% అటెండెన్స్ లేదు అంటే తప్పనిసరిగా మీరు ఫస్ట్ ఇయర్ లో మీకు ఆ లైఫ్ ఎండ్ అయిపోతుంది. మీరు సెకండ్ ఇయర్ పోయే ప్రసక్తే ఉండదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రయత్నం చేయండి. ఇది ఏదో మాకొక్కరికే బాధ్యత అని చెప్పేసి అనే భావంతో మీరు ఉండద్దండి. మీరందరూ తప్పనిసరిగా, లేని పక్షంలో నష్టపోయేది మీరే. అర్థమైంది కదా? సరే, ఇంకేమన్నా డౌట్స్? చెప్పమ్మా. ఇది సెకండ్ సెమిస్టర్ దే ఫస్ట్ కాన్సెప్ట్. ఇది సెకండ్ సెమిస్టర్ లో ఫస్ట్ కాన్సెప్ట్ ఇది. ఇవన్నీ సెకండ్ సెమిస్టరే. మీరు అందరూ ఆల్మోస్ట్ అందరూ స్టార్ట్ చేసినారు, మీరు కూడా అంతే. ఎగ్జామ్ టైంలో
ఎగ్జామ్ టైంలో మీకు కొద్ది రోజులు వదిలిపెట్టేసి మీకు